దశరథ రాజనందనులు. అవునా, వాళ్ళేనా? ఈ పిల్లల కోసం ఆయన యజ్ఞం కోసం భూమిని దున్నుతున్నప్పుడు నేను వెళ్ళానండి అన్నాడు జనకుడు. అప్పుడు ఆయన వచ్చాడు దశరథుడు యజ్ఞం చేస్తున్నప్పుడు. దశరథ రాజనందనులు దైవ సమానులు. విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఆ పిల్లల గొప్పతనం. విశ్వామిత్రుడు ఎటువంటి వాడు అంటే సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి వాడు. రామ లక్ష్మణులు ఎలాంటి వారో తెలుసా? నిశిత శరాన తాటకిని నిల్గగజేసి మఖంబుగాచి ఆ శశిముఖి ఎవరు? అహల్యకును శాపము బాపగజేసి నీ కడల్ పశుపతి కార్ముకంబు కనవచ్చిరి రాజకుల అవతంసమా. రాజా రామచంద్ర భగవానికి చాలా సంతోషం అండి. నిజంగా ఇవాళ నేను కూడా అదృష్టవంతుణ్ణి. అందరూ నన్ను విదేహుడు 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 అంటారు, నాకు దేహభ్రాంతి లేదంటారు. కానీ ఈ పిల్లాన్ని చూసేటప్పటికల్లా భ్రాంతి వచ్చిందండు అన్నాడు. ఎందుకు వచ్చిందయ్యా అన్నాడు. అబ్బా, ఈ దేహం ఉండబట్టి కదా ఇంత పిల్లవాడిని చూశాను అని దీని మీద కాస్త ఇప్పుడు నాకు మోజు కలిగింది అన్నాడు. వాళ్ళ వెంట ఒక మంచి అంతఃపురానికి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు విడిది. విశ్వామిత్రుడు అన్నాడు, రామయ్య కొత్త చోటుకు వచ్చాం, మరీ ఎక్కువ దూరం వెళ్లకుండా దగ్గరగా చూడాల్సినవి ఏమైనా ఉంటే చూసిరా. మనకి సైట్ సీయింగ్ ప్రోగ్రాం ఆ రోజుల్లోనూ ఉంది, మనం ఇప్పుడు క్రియేట్ చేయలే. లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి వనంలోకి వెడితే అదే సమయంలో సీతమ్మ వారు ఇంకా సూర్యాస్తమానం కాల. రేపటి రోజు అమ్మవారిని పూజించడానికి కావలసినటువంటి పూల కోసం ఆవిడ బంగారు బుట్ట పట్టుకొని ఆ తోటలోకి వస్తారండి. సీత కోసం రాముడు రాకపోతే ఎట్లా? రాముడి కోసం సీత రాకపోతే ఎట్లా? మన కోసం అప్పులు వాడు రాకపోతే ఎట్లా? మందే వాడది వాడది. అయ్యా, ఇప్పుడు ఈ మధ్య అప్పులు ఇచ్చిన వాళ్ళు వస్తే రాత్రి 1 గంటకైనా వస్తున్నారు, లేకపోతే తెల్లారుజాము 4 వస్తున్నారు. వీడు చచ్చినట్టు కొంపలో ఉంటాడు కదా అని. అలా వస్తూ ఉంటే రామచంద్రమూర్తి ఇలా వెళ్ళారట. వెడితే ఏకకాలంలో ఈవిడే ఆయన్ని చూసింది. ఈవిడ ఎలా చూసింది అన్నారు? తల ఎత్తి చూసింది. ఆయన ఎలా చూశారన్నారు? తల దించి చూశాడు.